జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. Greetings to you all in the mighty matchless name of Jesus Christ, our Lord and Savior. మన ప్రభువును రక్షకుడైన శక్తి కలిగిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 100-fold blessings be anointed upon you. నూరంతల దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మీ మీద కుమ్మరించునుగాక. Because ఎందుకంటే you have sacrificed all your personal works. మీ యొక్క వ్యక్తిగతంగా మీకున్నటువంటి పనులన్నీ మానేసి You have come to the presence of God. మీరు త్యాగం చేసి మీ యొక్క సమయాన్ని మీ పనులను దేవుని సన్నిధికి వచ్చారు. You love the presence of God. మీరు దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తున్నటువంటి ప్రజలని నేను నమ్ముతూ ఉన్నాను. So it is promised in the Holy Bible. దేవుని వాక్యములో ఈ విధంగా వాగ్దానం చేయబడింది. So the day which you spend in God's presence, దేవుని యొక్క yes, the day you spend in the God's presence is more valuable than 1,000 days in your own home. ఒక దినము యెహోవా నీ మందిరావరణములో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. So even if you spend one day in God's presence, దేవుని సన్నిధిలో ఒక్క దినము గడపటం అనేది and it is more blessed and more valuable than 1,000 days you have spent at your own home. ఈ యొక్క 1000 దినాల కంటే మరి శ్రేష్టమైనటువంటి సమయంగా మరి ఇక్కడ రాయబడి ఉంది. So this is a blessed day for you as you spend your time at the God's presence. దేవుని సన్నిధిలో మీరు గడుపుతున్నటువంటి ఈ యొక్క సమయము చాలా ఆశీర్వాదకరమైనటువంటి సమయం అయ్యింది. This is a blessed platform. ఇది నిజంగా ఆశీర్వదించబడినటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్, ఈ యొక్క ప్రార్థనా గ్రూపుగా నేను నమ్ముతూ ఉన్నాను. So as I know, this platform is being continued for so many years. మరి చాలా సంవత్సరాలుగా ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద ఈ యొక్క జీవము గల ప్రార్థనా గ్రూపులో ఒక కుటుంబంగా చేరి మరి కొనసాగుతూ ఉంటూ ఉన్నాం. నాకు తెలుసు ఆ విషయం. And the people are being changed. మరి మనుషులు మారుతూ ఉన్నారు. And the old people have gone and new people are being coming into this presence. కొంతమంది పాత వాళ్ళు మానేస్తూ ఉన్నప్పటికీ ఇంకా అనేక మంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారు. And the people are being changed, and the time is being changed, and the messages are being changed. But this platform is the same from the beginning to this day. పాటలు పాడేటువంటి వాళ్ళు మారినా, ప్రార్థన చేసేటువంటి వాళ్ళు మారినా, వాక్యం చెప్పేటువంటి వాళ్ళు మారినా, మరి ఈ యొక్క ప్లాట్ఫామ్, ఈ యొక్క కుటుంబం దేవుని యొక్క కుటుంబంగా జీవము గల ప్రార్థనా గ్రూపు ఇంతవరకు నిలిచి ఉన్నది. So all praise be to God for this wonderful platform. ఈ యొక్క అవకాశము, ఈ యొక్క జీవము గల ప్రార్థనా గ్రూపును బట్టి ఎంతగానో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. Let us turn to the Holy Bible. దేవుని యొక్క వాక్యాన్ని మనము తెరుద్దాం. The Gospel according to John. యొక్క యోహాను సువార్త chapter 5. 5వ అధ్యాయం. And let us meditate from the second verse. ఆ యొక్క 2వ వచనాన్ని మనము చదువుకుందాం.
So I'm reading, and you have the Bible, you can follow. Or if you don't have a Bible, and you please keenly listen to my voice. నేను చదువుతాను, దయతో మరి గమనించాలని కోరుతూ ఉంటూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా చూడండి, ఒకవేళ బైబిల్స్ లేకపోతే చాలా శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాను. Now there is in Jerusalem by the sheep gate a pool. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు అనేది ఉంది. In Aramaic it was called Bethesda, which had 5 roofed colonnades. దాని పేరు బేతెస్దా అనేటువంటి కోనేరు, దానికి 5 మంటపాలు ఉన్నాయి. So here a place is described in the Holy Bible, John chapter 5 verse 2. So the place is specified, and the place is explained clearly at which the place is located, and it was also described about it. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి ఈ యొక్క కోనేటిని గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మరి చాలా స్పష్టంగా వివరించబడినట్లుగా ఈ యొక్క స్థలాన్ని గురించి దీని ప్రాముఖ్యతను తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. God knows you without you or being formed as in your mother's womb. తల్లి గర్భమందు నీవు రూపించక మునుపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. God knows your name before you are named after your name now. నీకు పేరు పెట్టక మునుపే నీ పేరు దేవునికి తెలిసి ఉన్నది. God has known you where you have to be born on this earth, the exact place in your mother's womb. తల్లి గర్భమందు నీవు రూపించక మునుపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. God knows your name before you are named after your name now. నీకు పేరు పెట్టక మునుపే నీ పేరు దేవునికి తెలిసి ఉన్నది. God has known you where you have to be born on this earth, the exact place where you born. ఈ భూమి మీద నువ్వు పుట్టక మునిపే నువ్వు ఎక్కడ పుడతావో, ఎలా పుడతావో, ఎవరికి పుడతావో, ఏమై పుడతావో మరి అదంతా దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. God knows everything about us. మన గురించి దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. No one need to witness or give a testimony about us to our Lord Jesus Christ. మరి మనము దేవునికి సాక్షులుగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. So no one need to give any testimony, any details to our Lord Jesus Christ about us, because ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు కనుక మన గురించి ఎవరూ ఆయనకి చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన మనల గురించి మరి వినవలసినటువంటి పని లేదు, కానీ ఆయనకు సమస్తము తెలుసు. So our life is an open book before our Lord Jesus. ప్రభు ఎదుట మన యొక్క జీవితం అనేది తెరచిన పుస్తకము వంటిదిగా ఉంది. So God gives us liberty or freedom to do according to our own will. దేవుడు మనకు చిత్తాన్ని ఇచ్చాడు. మనము ఏమి కావాలంటే అది చేయటానికి అవకాశం ఇచ్చాడు. Yes, in Ecclesiastes, God said, "Oh, the young man or young woman, you do according to your will in your youthful days, but God will bring you into, He will bring you into judgment according to your own works." ప్రసంగి గ్రంథములో ప్రసంగి భక్తుడు మనకు తెలియచేస్తాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తుడా, యవనస్తురాలా, ఇదిగో నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ యొక్క హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు, అయితే
వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీస్తాడని జ్ఞాపకం ఉంచుకో, మర్చిపోవద్దు. Oh, God knows everything about us. We may think He doesn't know, He doesn't see anything about us. We are doing such things in a closed room, in a locked room, and in darkness. దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడు. మనము చీకట్లో చేసే పనులు కావచ్చు, తలుపులు మూసుకొని చేసిన పనులు కావచ్చు, సమస్తము ఆయనకు మరుగైనటువంటివి కాదు. ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు. Yes, God knows you. Whatever you do, wherever you do in your life. నీ జీవితంలో నువ్వు నీ ప్రతి అడుగు ఆయన గమనిస్తూ ఉంటూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఎలా పలుకుతున్నావో ఏం చేస్తున్నావో ఆయన సమస్తము ఎరిగిన వాడుగా ఉన్నాడు. So, for the Son of Man came to this world to seek and save the lost people. మనుష్య కుమారుడు నశించిపోయిన దాన్ని వెదకి రక్షించటానికే ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. So here a place is described in the Gospel according to John chapter 5 and verse 2. There was a pool. Our subject is about this pool. This pool is by the side of Sheep's Gate, which is in Jerusalem. ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క ప్రస్తుత వాక్య భాగంలో బెతెస్దా అనేటువంటి కోనేరును మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. మన యొక్క వాక్య ధ్యానమే ఈ యొక్క కోనేరుగా మనం చూస్తూ ఉన్నాం. దాని గురించే మనం ధ్యానం చేయబోతూ ఉంటూ ఉన్నాం. So it was by the side of Sheep Gate. ఇది ఈ యొక్క గొర్రెల ద్వారము దగ్గర ఉన్నది అని ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. So it was in Jerusalem. ఇది యెరూషలేములో ఉన్నది అని కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. So Jerusalem was the house of God. యెరూషలేము దేవుని ఇల్లు అయి ఉన్నది. దేవుని ఇల్లు అయి ఉన్నది. The gate was the sheep's gate. The sheep are God's people and our Lord is a shepherd. ఇక్కడ గొర్రెల ద్వారము అని ఇక్కడ మనకు రాయబడి ఉన్నట్లుగా మరి గొర్రెలు మనకే సాదృశ్యంగా ఉన్నాయి. మరి గొర్రెల కాపరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా ఉన్నాడు. So in this place a miraculous thing, a miraculous happening is to happen and no one there. ఇక్కడ మనం గమనించగలుగుతాం ఓ అద్భుతాన్ని దేవుడు ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. So this was a greatest pool that was situated everywhere, anywhere in this world. ఇది ఈ యొక్క కోనేరు అద్భుతమైనటువంటి కోనేరుగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మరి కోనేరుగా ఇది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. There may be so many pools in the world at that time, but God has selected only this pool at the Sheep's Gate in Jerusalem. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కోనేటిని మరి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దినాల్లో ప్రపంచ దేశాలలో అనేక స్థలాల్లో అనేక ఇటువంటి కోనేరులు ఎన్నో ఉండగా యేసయ్య ఈ కోనేరునే ఎన్నుకున్నాడు. So you may think I am unworthy, I am a small person, I am a poor person, I am an uneducated person about yourself. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఇదిగో నేను చదువులేనటువంటి వ్యక్తినే, నేను అక్షరం మొక్క నాకు తెలియదే, జ్ఞానము లేనటువంటి వ్యక్తినే, ఎవరో నన్ను గౌరవించేటువంటి వారు లేరే, ఎవరో నన్ను పట్టించుకునేటువంటి వారు లేరే అని చింతించేటువంటి దుఃఖపడేటువంటి పరిస్థితులు నీకున్నాయి. But God will never see your low state or illiteracy state or poverty state or anything else. But God always sees your spiritual condition.
దేవుడు మరి నీకున్నటువంటి ఆ యొక్క ధనము లేని స్థితో, అందము లేని స్థితో, జ్ఞానము లేని స్థితో మరి ఆయన చూడట్లేదు. కానీ నీకున్నటువంటి ఆ నీచమైనటువంటి ఆ యొక్క స్థితిని ఆయన చూడట్లేదు. కానీ ఆయన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీ హృదయ స్థితిని ఆయన చూస్తూ ఉంటూ ఉన్నాడు. Yes, he sees your heart's condition. If your heart is according to God's will or not, he is seeing. ఆయన నీ హృదయ స్థితిని చూస్తూ ఉన్నాడు, నీ హృదయంలోనికి తొంగి చూస్తూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క చిత్తములో ఉన్నావా లేదా అని ఆయన గమనిస్తూ ఉంటూ ఉన్నాడు. So yes, his pool is blessed by the Lord Jesus. అందుకే ఈ యొక్క కోనేరు అనేటువంటిది యేసు ప్రభు చేత దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And he is sending an angel now and then to this pool. ఈ యొక్క కోనేటిలోనికి దేవుని యొక్క దూతను ఆయన పంపిస్తూ ఉండేవాడు. And this angel is to stir the water at one time. దినమునకు ఒకసారి వచ్చి ఒక్కసారి ఆ యొక్క నీటిలో దిగి ఆ నీటిని కదిలించేది ఆ యొక్క దేవదూత. So the angel stirred the water only once at a day. ఆ దేవదూత ఒక్క రోజుకి ఒక్కసారే ఆ యొక్క నీటిని కదిలించేది. Immediately after the stirring of the water, if anyone dips into the water, he will be made whole. ఎవరైతే ఆ దేవదూత నీటిని కదిలించిన వెంటనే ఆ నీటిలో దూకుతారో వాళ్ళు వెంటనే స్వస్థపరచబడేవాళ్ళు. What a wonderful situation this is. చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క పరిస్థితిగా మనకి ఇది కనబడుతూ ఉంది. So why is not stirring the water so many times a day, but one time a day? ఎందుకు మరి దేవదూత ఒక్కసారే నీటిని కదిలిస్తూ ఉంది, అనేక సార్లు ఎందుకు కదిలించలేకపోతూ ఉంది? If the angel stirs the water so many times in a day, all the sick people, all the blind people, all the lame people, all the people those are suffering from different diseases will be made whole a single time. ఆ యొక్క దూత మరి అనేక సార్లు కదిలిస్తూ ఉంటే అందరూ రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు, రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు, మరి కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, పక్షవాయువు కలిగినటువంటి వాళ్ళు అందరూ ఒక్కసారే స్వస్థపడేవాళ్ళు. But the angel stirs the water only once. కానీ దేవదూత ఒక్కసారి ఆ యొక్క నీటిని కదిలించటం చేస్తూ ఉంది రోజుకి. So from all the multitude, from all the people, those who are gathered there, only one have a chance to be healed. అందుకే అక్కడ ఉన్నటువంటి అనేక మంది రోగగ్రస్తులు ఉన్న రోజుకి ఒక్కళ్ళకి ఒక్క సమయంలోనే మరి అవకాశం దొరుకుతూ ఉంది. And every day the angel used to come to the pool and stirs one time, and only one sick person or one paralyzed person or one blind person will get healing and going away to his home. రోజుకి ఒక్కసారే దేవదూత కోనేటిలో దిగి నీటిని కదిలించటం వలన ఏ గుండివారో, ఏ కుంటివారో, ఏ పక్షవాయువు కలిగిన రోగులో మొట్టమొదట ఎవరు దిగితే వాళ్ళు ఒక్కళ్ళే స్వస్థపరచటం అనేటువంటిది జరుగుతుంది. So many people, so the multitudes of diseased people or different types of disabled people, blind people are gathered there waiting for the stirring of the angel and to get healing. అక్కడ ఉన్నటువంటి కుంటివారు, గుడ్డివారు, పక్షవాయువు కలిగినటువంటి వాళ్ళు, ఆ యొక్క కాళ్ళు, ఊసకాళ్ళు, చేతులు కలిగినటువంటి వాళ్ళు, రకరకాల రోగాలు కలిగినటువంటి వాళ్ళు ఆ దేవదూత ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నీటిని కదిలిస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. So they are waiting and waiting. వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు.
So many people are being healed and going their home, but there is one person who is suffering from paralysis from 38 long years. ఆ విధంగా మరి దూకినటువంటి వాళ్ళందరూ మరి స్వస్థపడుతూ ఉన్నారు, వాళ్ళ గృహాలకు వెళ్ళిపోతూ ఉన్నారు, స్వస్థపడుతూ ఉన్నారు, వాళ్ళ గృహాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే చాలా కాలంగా ఓ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు స్వస్థత కొరకని. So the word Bethesda means a house of pity or house of mercy. ఇక్కడ బెతెస్దా అనేటువంటి పదానికి అర్థాన్ని కనుక ఒకసారి మనం గమనించగలిగితే అది కరుణా గృహము అనే అర్థాన్ని మనకిస్తూ ఉంది. But it was called the home of mercy or home of pity, but no people are showing any mercy or pity towards the people, towards the diseased people or blind people or lame people who are gathered there. చూడండి, ఆ పేరుకి మరి అది దయగలిగినటువంటి మరి కరుణ కలిగినటువంటి ఇల్లుగా అక్కడ చెప్పబడుతూ ఉంది. కానీ అయితే ఏ మనిషి కూడా ఈ రోగగ్రస్తులైనటువంటి రకరకాల రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళ మీద జాలి చూపించినటువంటి కరుణ చూపించినటువంటి మనుషులు లేకుండా పోయారు. So the same thing will happen in our lives also. ఈ దినాలలో మన యొక్క జీవితాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. So many people named after very very good names. చాలా మంది మరి మంచి మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. So a woman named Dayamani who is working in a hospital as a nurse. ఒక ఆమె తెలుసు నాకు, దయమణి అని హాస్పిటల్లో పనిచేసేటువంటి వ్యక్తి. He used to argue with patients all times. చూడు, ఆమె తన యొక్క మరి పేరైతే దయమణి అని పెట్టుకుంది, కానీ ఎప్పుడు కనీసము దయ లేకుండా మరి ఎప్పుడు అనే ఆ యొక్క రోగులతో వాదిస్తూ ఉండేది. And he doesn't intend to the duty. ఆమె ఆ యొక్క తన డ్యూటీ తన యొక్క విధిని తాను చక్కగా నిర్వర్తించేది కాదు. So never been in time in her duty, and he never perfect in her duty. He used to angry upon the patients and he used to quarrel with the patients, and he caused the mental struggle to the patients. చూడండి, ఆమె పేరుకు తగినట్టుగా జీవించకుండా ఏమాత్రము దయ లేకుండా మరి తన యొక్క చేసేటువంటి ఆ యొక్క ఉద్యోగానికి కూడా మరి విలువనివ్వకుండా మరి ఎప్పుడూ కూడా ఆ యొక్క రోగులతో వాదన చేసేటువంటిది, వాళ్లకు మనశ్శాంతి లేకుండా మరి ప్రవర్తించేటువంటిది, దానితో అనేక మంది మరి విసిగిపోయేటువంటి వాళ్ళు. So we used to read so many people names Abraham, Isaac, and so many Isaiah, like these names in newspaper, those who are captured in so many critical crimes and were sending to the jail. దినాల్లో కూడా కొంతమంది మరి బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకుంటారు. యేసయ్య, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని మరి ఈ పేర్లు పెట్టుకుంటూ ఉంటున్నారు. కానీ అయితే అటువంటి మరి వాళ్ళలో కొంతమంది పేర్లు ఏదో నేరస్తుల లిస్టులో పేపర్లో కనబడుతున్నాయి కొన్నిసార్లు. So you have to give value to your name. నీ యొక్క పేరుకు నువ్వు తగినట్టుగా జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నీ పేరుకు నువ్వు విలువను తేవలసినటువంటి అవసరం ఉంది. Yes, your name is not given to you as a joke. నీ పేరు ఏదో ఒక హాస్యాస్పదంగా ఉండటానికి నీ పేరు పెట్టబడలేదు, కానీ నీ పేరుకు తగినట్టుగా నువ్వు జీవించాలని ఆ పేరు పెట్టబడింది నీకు. So my grandmother has no male generation.
నా యొక్క అమ్మమ్మ My grandmother నా had యొక్క no male generator. అమ్మమ్మ మరి మగపిల్లలు లేనటువంటిదిగా ఉంది. So she had no male children at her time. ఆ రోజు ఆ దినాల్లో ఆ టైంలో మరి మగపిల్లలు లేరు. మగపిల్లలు లేక మరి వంశమే లేనట్టుగా మరి బాధపడేది. So my grandmother had only 2 daughters, my mother and her elder sister. నా యొక్క అమ్మమ్మకి మరి 2 ఆడపిల్లలు. వాళ్ళలో ఒకళ్ళు మా తల్లిగారు, తర్వాత ఇంకొకళ్ళు మా చిన్నమ్మ. Okay, her elder sister had no male children. ఆ యొక్క మా చిన్నమ్మకి 2 మగపిల్లలు. No male children, only 2 daughters. ఇద్దరు ఆడపిల్లలు ఏమన్నారు, మగపిల్లలు లేరు. But to my mother, a male child was born and he was died before me. మరి మా తల్లికి అయితే నాకంటే ముందుగా ఇంకొక మగపిల్లాడు పుట్టాడు, కానీ ఆ అబ్బాయి చనిపోయాడు. So I was born after that male child died, and I was the first male boy in their family. ఆ తర్వాత నేను పుట్టాను. నా తల్లికి నేనే మొట్టమొదట వంశంలో మగపిల్లవానిగా జన్మించాను. So my mother gave me blessing. నా యొక్క తల్లి నాకు పేరు పెట్టింది. God's blessing, దైవాశీర్వాదం. దైవాశీర్వాదం గారని పేరు పెట్టింది. So I was named after the blessing, first male child in their family. So she named me after God's blessing. So దైవ ఆశీర్వాదం. కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క వంశంలోనే మొట్టమొదట మగపిల్లవాడిని కాబట్టి మరి దేవుడు ఆ కుటుంబానికి, ఆ వంశానికి ఆశీర్వాదంగా ఇచ్చాడు. కాబట్టి నా పేరు దైవాశీర్వాదం అనే అర్థం వచ్చేటట్టుగా ఆ పేరు పెట్టింది, దైవాశీర్వాదం అని. So always she used to tell me, and all the pastors, those who are teaching, used to tell me, "Oh, Babu, you have to pray to God. Lord, please make me a cause of blessing to many people according to mine. You have to pray like this," they taught me. నాతో పేరు పెట్టడం మాత్రమే కాకుండా నాతో చెప్పేవాళ్ళు మా తల్లి కానీ కొంతమంది దైవజనులు కానీ నాతో మాట్లాడుతూ, ఇదిగో పేరు పెట్టుకోవటం మాత్రమే కాదు, పేరుకు తగినట్లుగా జీవించాలి, దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి వాడివిగా నువ్వు ఉండాలి అని నాకెంతో బోధించేవాళ్ళు. And you will be the cause of blessing to many people. You have to be very faithful according to your name. So many people have to get blessing through your name and through you, they told me. నీ పేరు ఆ విధంగా పెట్టబడింది కాబట్టి నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు, నువ్వు అనేక మంది నీ ద్వారా ఆశీర్వదించబడతారు, అనేక మందికి మరి నీవు సహాయపడతావు అని వాళ్ళు చెప్పేవాళ్ళు. So according to their teaching, I used to practice myself to be blessing to many people since my childhood. వారు చెప్పినట్లుగానే మరి వారు నా కోసం ప్రార్థన చేసినట్లుగానే వారు నన్ను బట్టి ఆశించినట్లుగానే నేను కూడా ఆ విధంగానే అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నా వంతు వాళ్ళకు సహాయపడుతూ మరి నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. So when my parents named me God's blessing, after some years, after 1.5 years, a polio disease attacked me and made me a disabled man. నాకు ఈ పేరు పెట్టిన తర్వాత, నా దైవాశీర్వాదం అనేటువంటి పేరు పెట్టిన ఆ తర్వాత ఓ సంవత్సరానికి పోలియో వచ్చి మరి నేను
నన్ను అవిటివానిగా చేసింది. So their blessing was made disabled, but their hope was not disabled. మరి వాళ్ళు నన్ను దీవించినటువంటి ఆ యొక్క మాటలు ఉన్నాయి. అయినా నేను ఈ విధంగా అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను. అయితే వాళ్ళు నన్ను దీవించినటువంటి ఆ యొక్క విధానం మాత్రము ఆ నిరీక్షణను కోల్పోలేదు. So they believed that I was a blessing to her in their family. నేను నా పేరుకు తగినట్టుగా ఆశీర్వాదకరంగానే నేను ఆ కుటుంబానికి ఉంటాను అని ఆశపడ్డారు వాళ్ళు కూడా. As I was the first male child in their family, they hoped and they believed that I was a blessing in their family. నేను ఆ వంశములో ఆ కుటుంబంలో ఒక మగపిల్లవాడిగా మొట్టమొదటి మగపిల్లవాడిగా పుట్టాను కాబట్టి మరి నేను ఒక ఆశీర్వాదంగా దీవెనగా వాళ్ళు భావించారు ఆ కుటుంబానికి. So even though they believed that was a blessing for them, so the polio disease attacked on me and made me a disabled man, but they never discouraged about this incident. వాళ్ళు ఆ విధంగా ఆశపడ్డారు. మరి అయినప్పటికీ కూడా పోలియో నన్ను అవిటివాడిగా చేసింది. అయినప్పటికీ కూడా నేను ఏమాత్రము చెల్లించలేదు, అధైర్యపడలేదు. Not I, they never discouraged about this incident in their life. Why this person was attacked by the polio and why did it happen this? నా యొక్క తల్లిదండ్రులు మరి ఏ విధంగానూ మరి అధైర్యపడలేదు, నిరీక్షణ కోల్పోలేదు. And they tried all their level best to make me an independent person. నేను స్వతంత్రంగా బతకటానికి వాళ్ళు శాయశక్తులా నాకు వాళ్ళు సహాయపడ్డారు. So they took me to many hospitals according to their economic level at the time. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక పరిస్థితులను బట్టి నేను స్వస్థపడాలని అనేక ప్రాంతాలకు తిప్పి వైద్యం చేయించారు. And they helped me to study a higher education in my life. నా జీవితంలో నేను ఉన్నతమైనటువంటి చదువు చదవటానికి వాళ్ళు నాకు సహాయపడ్డారు. So without God's help and without parents' help, no one can be exalted in his own life. తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా ఎవరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళలేరు. So in this way, God helped me to get a good education, 2 post-graduation degrees and 2 graduations and 1 PG degree and also a postgraduate diploma course. So I had did 5 degrees as an education. ఈ విధంగా నేను డిగ్రీ చదువుకున్నాను, 2 పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేశాను, తర్వాత మరి 2 పీజీలు చేశాను, డిప్లొమాలు చేశాను. ఈ విధంగా ఒక 5 డిగ్రీలు నేను చేయటానికి దేవుడు సహాయం చేశాడు. So even though a healthy person couldn't achieve all these things in his own life. చూడండి, ఆరోగ్యంగా ఉన్నటువంటి మరి అన్ని అవయవాలు మరి సరిగ్గా ఉన్నటువంటి వాళ్ళు చదువుకోలేనంతగా నేను చదువుకోగలిగాను. So it was not being told by me. I am not telling this to boast myself or to make me to exalt myself. ఏదేదో నన్ను నేను హెచ్చించుకోవటానికి నేను చెప్పట్లేదు కానీ So this is all happened only by the grace of God. ఇదంతా దేవుని యొక్క మహాకృప వలననే జరిగింది అని నేను నమ్ముతూ ఉన్నాను. And at the same time God blessed me with a government job. అదే సమయంలో మరి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చింది. And I became the pillar of the family
to uphold them all. ఆ యొక్క ఆ పరిస్థితులలో నేనే కుటుంబానికి ఒక మూల స్తంభముగా, మరి ఒక వెన్నెముకగా, ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకునేటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. So many people thought, oh, this disabled man, so what would be help for this family, and what would be he can do for this family, and he is a waste of any use. అనేక మంది అనుకునేవాళ్ళు, ఇదిగో ఈ యొక్క అవిటి వ్యక్తి, ఈ యొక్క కాళ్ళు సరిగ్గా లేనటువంటి వ్యక్తి, నడవలేనటువంటి వ్యక్తి ఈ కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలుగుతాడు, ఈ యొక్క కుటుంబంలో ఏ విధంగా మరి ఆ కుటుంబానికి ఆదరణగా ఉండగలుగుతాడు అని హేళన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎన్నిక లేనట్లుగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. So God do any miracle in anyone's life. దేవుడు మరి ఎవరి జీవితంలోనైనా దేవుడు అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. So this disabled person became the only source for the whole family. ఈ యొక్క అంగవైకల్యం కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తే మరి ఆ యొక్క కుటుంబానికి ఆదరణకరంగా, మరి మూల స్తంభంగా దేవుడిని నిలబెట్టాడు. So not only for the members of the family, but so many hundreds of people being benefited by this person, God's blessing. ఇదిగో దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి కేవలము మా ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు కానీ కొన్ని వందల కుటుంబాలకు సహాయపడినట్లుగా ఈ రోజున దేవుడు ఈ యొక్క దైవాశీర్వాదం బాబు అనేటువంటి నన్ను నిలవబెట్టగలిగాడు. So many handicapped people got wheelchairs in their life and hearing aids in their life, and so many artificial limbs in their life, and so many people were got light in their lives through me. అనేక మంది ఈ వీల్ చైర్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ యొక్క చెవులకు వినబడనకుండా ఆ యొక్క హీరింగ్ ఆ యొక్క ఎయిడ్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు నా చేత సహాయం పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. So many were blessed with assistive devices, physically handicapped assistive devices by me, and they are being happy in their personal lives nowadays. దేవుని మహాకృపను బట్టి మరి నేను ఎటువంటి బాధను అనుభవిస్తున్నానో, అవమానాన్ని పొందుతున్నానో ఈ యొక్క అంగవైకల్యాన్ని బట్టి నాకు తెలుసు. కాబట్టి నాలాగా అటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు చెవిటి వాళ్ళు కావచ్చు, గుడ్డి వాళ్ళు కావచ్చు, మరి ఆ యొక్క కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళకు వీల్ చైర్లు అవసరమైతే వీల్ చైర్లు, ఇంకా చెవులకు వినపడకపోతే ఆ యొక్క చెవులకు వినబడేటువంటి ఆ యొక్క సాధనాలు, మరి కళ్ళజోళ్ళు, మరి వాటన్నిటినీ మరి దేవుని మహాకృపను బట్టి వాళ్ళకి సహాయం చేయటానికి దేవుడు నన్ను మరి నిలువబెట్టాడు. So God can do anything, everything is possible for him. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమై ఉంది. So he is coming in this world seeking you and searching you what type of help you need, and he is ready to help you. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ఎటువంటి సహాయం నీకు కావాలో, ఏ సహాయాన్ని నీకు అందించాలో ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. And he is searching you what type of help you need in your life. ఆయన నీ కోసం వెతుకుతూ ఉంటూ ఉన్నాడు, నీకు ఎటువంటి సహాయం కావాలో అని. And he is coming to you every day, every minute to help you. He is ready to help you. ఆయన ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ఎల్లప్పుడూ కూడా నీకు సహాయం చేయటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. So this Jesus had come to this paralyzed person, to this Bethesda pool, to help this paralyzed person, those who is suffering
from 38 long years. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించటానికి లోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు 38 సంవత్సరాలుగా కోనేటి యొద్ద పడి ఆ యొక్క స్వస్థత లేక ఆ యొక్క పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. And he is asking, oh, do you want healing, man? He is asking. యేసయ్య ఆ యొక్క వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ యొక్క వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని. And Jesus observed everything. He saw the person lying and knew that he had already been there a long time. So Jesus is observing you and every one of us, how we are suffering, at what need we are suffering with, what do you want in our life. He is observing always you and he will never neglect you in your life. యేసయ్య మరి ఎవరిని మరి నిర్లక్ష్యం చేసేటువంటి వాడు కాదు. ఎవరికి ఏ అవసరం ఉన్నదో, ఎటువంటి సహాయం కావాలో మరి అటువంటి వారు ఆశిస్తే, వారు అడిగితే వాళ్ళకు సహాయం చేయటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. He stretched his hands, always he stretched his hand towards you without closing his eyes. He is always without closing his eyes, he stretched his hands towards you to help you always. ఆయన నీ వైపు ఎల్లప్పుడూ ఆయన హస్తాలను సాపే ఉంచుతూ ఉన్నాడు. ఎప్పుడు ఏ సహాయము నీకు కావాలని నువ్వు వచ్చినా నీకు ఆయన సహాయం చేయటానికి. So the Lord Jesus came to this paralyzed person and questioned him, do you want to be healed? యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క బెతెస్దా కోనేటి వద్ద ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, నీవు స్వస్థపడగోరుతున్నావా అని. So although he is questioning him, he is asking him for his willing. దేవుడికి తెలుసు, యేసయ్యకి తెలుసు ఆ యొక్క వ్యక్తికి స్వస్థత కావాలని, ఆ వ్యక్తి వ్యాధి బాధతో ఉన్నాడు అని. అయినా కూడా అడుగుతూ ఉన్నాడు, నువ్వు స్వస్థపడగోరుతున్నావా అని. And just like that, Jesus also questions us. So he knows what needs we are in, but he asks us, do you want to be fulfilled all these needs in your life? అయితే యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు మన అవసరత ఏంటో. అయినప్పటికీ కూడా ఆయన ఆశపడుతూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము మన అవసరతను ఆయనకు చెప్పటానికి, మరి ఆయన మన నోటితో ఆ యొక్క అవసరతను వినటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. Yes. He desires always for our prayers. His ears are very ready to hear our prayer towards him, asking for our need to him. మన అవసరతలను బట్టి మన విజ్ఞాపనలను మనము ఆయనకు చెప్పాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మన కొరకు మన ప్రార్థనలు వినటానికి ఆయన చెవియొగ్గి ఉన్నాడు. So yet once this paralyzed person replied to Jesus, yes sir, I am ready to get healing, but no one is here to help me when the angel comes to stir the water in this pool, and someone is dipping down them, and someone is climbing down to the pool, and he is getting healing, but no one is helping me, sir. I want to get healing. Please help me, sir. He requested our Lord Jesus. ఎటకేలకు ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి రోగి నోరు తెరిచి ఆయనతో సమాధానం చెప్పాడు. ఆయనకు ప్రార్థన చేశాడు, అయ్యా నేను స్వస్థపడగోరుతూ ఉన్నాను, కానీ ఇదిగో నన్నెవరూ కూడా ఆ యొక్క కోనేటిలో దించేటువంటి వాళ్ళు లేరు. నేను వెళ్ళి కోనేటిలో దిగే లోపులోనే అనేక మంది వెళ్ళి దిగిపోతూ ఉన్నారు, స్వస్థపడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నేను మిగిలిపోయి ఉన్నాను అని. This
this paralyzed person will never lose his chance, will never wanted to lose his chance, his golden chance. ఈ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి తనకు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ కూడా మరి విడిచిపెట్టుకోవాలనుకోలేదు. తన వంతు తాను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. And he never wants to lose this golden chance that comes to him through Lord Jesus Christ. యేసు ప్రభు మరి ఆయన దగ్గరకు వచ్చి మరి అడిగినప్పుడు ఈ అవకాశాన్ని ఆయన పోగొట్టుకోవాలనుకోలేదు. Yes, Lord, I want to be get healed. Please heal me. Please help me. He requested him. He begged him. He begged the Lord Jesus Christ. నేను స్వస్థపడగోరుతూ ఉన్నాను అని యేసయ్యకు విన్నవించుకున్నాడు. ఆయనను మరి అడిగాడు దీనంగా. And Jesus immediately said to him, "Get up, take up your bed and walk." యేసు ప్రభు మరి వెంటనే చెప్పాడు, ఇదిగో నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అని. And immediately that person obeyed the word of God, obeyed the word of Lord Jesus Christ, and he got healing, he got deliverance from all the problems, from the paralysis and every disease, and he got complete healing. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క మాట చెప్పాడో, యేసు ప్రభు యొక్క మాట ప్రకారంగా ఆయన లేచి తన యొక్క పరుపెత్తుకొని నడిచాడు. తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క బలహీనత, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క పక్షవాయువు రోగం తనను విడిచి వెళ్ళిపోయింది. తాను బలపరచబడ్డాడు. So here this night God talked to us, so we have to respect our name that was given by our Lord Jesus Christ. We have to walk according to His word, and we have to fulfill His word in our life. If we given a golden chance from the Lord Jesus Christ in our life, we never desire to lose it. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క సమయాన్ని మనము వ్యర్థముగా చేసుకోకూడదని మరి ఆయన కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఇదిగో నీకు పేరు పెట్టినటువంటి ఆయన నీ యొక్క పేరుకు తగినట్టుగా నువ్వు జీవించాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. మరి నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు విడిచిపెట్టుకోకూడదు అని మరి ఈ రాత్రికాల సమయంలో నీకు మనవి చేస్తూ ఉన్నాను. So we shall also do like this and get the Lord's blessings abundantly in our life. నీ యొక్క జీవితంలో, మా యొక్క జీవితంలో మరి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క దీవెనలను మనం పొందుకునే వారిగా ఉందాం. మరి ఆ యొక్క దీవెనలకు మనం పాత్రులమయ్యేటువంటి వారిగా ఉందాం. So let us bow our heads and kneel down. తలదించినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మరి మీరున్న స్థలములో మోకరించగలిగినటువంటి వాళ్ళు మోకరించాలని కోరుతూ ఉంటూ ఉన్నాను. Loving Heavenly Father, ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, hallowed be thy name. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. Lord, thank you for coming to us from that great heaven. గొప్ప పరలోకము నుండి మా కొరకు నాయన ఈ భూమి మీదకి వచ్చావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. Thank you, Lord, for being our Savior and being our Creator. మా యొక్క నాయన సృష్టికర్తగా, మా రక్షకుడిగా నీ ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. We are all grateful to you for every good thing, for every miracle that you are doing in our daily lives. మా యొక్క వ్యక్తిగత నాయన జీవితాలలో నీవు చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి నేను స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. So Lord Jesus, we are living even today only by the grace of you. యేసయ్యా, కేవలము నీ కృప చొప్పుననే ఈ దినమున మేము బ్రతికి ఉన్నామయ్యా. Yes, if we are worshiping you, if we are praying you, if you are supplicating and interceding you, it is only by your grace, Lord. నీ యొక్క కృప చొప్పుననే మేము చెల్లిస్తూ ఉన్నాము, మేము మాట్లాడుతూ ఉన్నాము, మేము నడుస్తూ ఉన్నాము, మేము ప్రార్థన చేయగలుగుతూ ఉంటూ ఉన్నామయ్యా.
Thank you, Lord, for your grace abounding in our life, for doing every good thing in our life. నాయన మా యొక్క జీవితంలో నాయన సత్క్రియలు చేయటానికి మంచి కార్యాలు జరిగించటానికి నాయన నీవు మా కొరకు ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Lord Jesus, thank you for such a beautiful word and wonderful word in your presence. ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన నీ సన్నిధి మీరు మాతో ఉంచినందుకు మీకు స్తోత్రం. నీ మాటల ద్వారా మమ్మలను దర్శిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. So bless all the people, those who are on this dais 100-fold. రాత్రికాల సమయంలో నీ వాక్యము వింటున్నటువంటి నాయన నీ బిడ్డలు ఏ ఏ స్థలములో ఉన్నప్పటికీ ఒకే జీవము గల ప్రార్థనా గ్రూపు నాయన యొక్క కుటుంబంలో ఉండి నాయన మాటలు వింటున్న ప్రతి నీ బిడ్డను మీరు దీవించండి, 100 రెట్లుగా ఆశీర్వదించండి అయ్యా. Thank you Lord for being with us and blessing us. మాతో మీరు ఉన్నంతవరకు ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన మీ దీవెనలు మాపై కుమ్మరించండి. In the most matchless name of Jesus Christ I pray. మహోన్నతమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్.